ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. ఇంట్లో విరిగిపోయిన పగిలిపోయిన వస్తువులు పెట్టుకోవద్దని శాస్త్రం చెబుతోంది. పగిలిపోయిన ఫర్నిచర్ ఇంట్లో ఉంటే అరిష్టమా? అష్టమూలాలు కలిగిన అద్దం ఎక్కడ పెట్టుకుంటే మంచిది? ఇంతకీ ఈ విషయంలో వాస్తు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? వాచ్ దిస్ R24 స్పెషల్. కొంతమందికి వస్తువులు చెడిపోయినా, విరిగిపోయినా, పగిలిపోయినా పడేసేందుకు మనసొప్పదు. అలాగే వాడుతుంటారు. మరికొందరు పగిలిన కప్పులు, గ్లాసులు వంటివి పడేయకుండా ఉపయోగిస్తూనే ఉంటారు. ఇలా చేయడం ఇంట్లోకి ప్రతికూలతలను ఆహ్వానిస్తుంది. ఈ ప్రతికూల ప్రభావం ఇంట్లో ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ఇంట్లో వస్తువులు అలంకరించుకునేందుకు, అమర్చుకునేందుకు కూడా వాస్తు నియమాలుంటాయి. ప్రతి వస్తువును ఒక నిర్దిష్టమైన దిక్కున అమర్చుకోవాల్సి ఉంటుంది. ఈ నియమాలను పాటించకపోయినా సరే ప్రతికూల ప్రభావాలు ఇంట్లో అందరి రోజువారీ జీవితం మీద ప్రభావం చూపుతాయి. ఇంట్లో వస్తువులు అమర్చే సమయంలో, ముఖ్యంగా అద్దం పెట్టుకునే సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఎందుకంటే అద్దం ప్రభావం జీవితం మీద ప్రత్యక్షంగా ఉంటుందట. వాస్తును అనుసరించి ఇంట్లో విరిగినా, పగిలినా, చెడిపోయినా, పనికిరాని వస్తువులను ఉంచుకోవద్దు. విరిగిన లేదా పగిలిన పాత్రల్లో ఆహారం తీసుకోవడం లేదా వండడం వల్ల ఇంట్లో అనవసర సమస్యలు వస్తాయట. అంతేకాదు, ఆర్థిక నష్టాలు పెరిగి అప్పుల పాలయ్యే ప్రమాదం ఉంటుందని శాస్త్రం చెబుతోందని పండితులు వివరిస్తున్నారు. అందుకే ఇంట్లో పగిలిన లేదా విరిగిన పాత్రలను అస్సలు ఉపయోగించకూడదు. ఎలక్ట్రానిక్ వస్తువులు, చెడిపోయిన గడియారాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను వీలైనంత త్వరగా బాగు చేయించి వాడుకోగలిగితే మంచిది. లేదంటే వాటిని పడేయడం మంచిది. ఇలాంటి పని చేయని వస్తువులు ఇంట్లో ఉండడం వల్ల జీవితంలో స్తబ్దత ఆవరిస్తుంది. అభివృద్ధి కుంటుపడుతుందని శాస్త్రం వివరిస్తోంది. కొంతమంది విరిగిన మంచాలు, టేబుళ్లకు చెక్కలను జాయింట్ చేసి వాడుతుంటారు. ఇది కూడా ఇంట్లో ప్రతికూలతలకు కారణమవుతుందట. ఇంట్లో అనారోగ్యాలు పెరిగి ఖర్చులు అధికమవుతాయని వాస్తు వివరిస్తోంది. ఇలా పనికిరాని వస్తువులు వినియోగించడం మానేసి వాటిని తొలగించి వాటి స్థానంలో ఎప్పటికప్పుడు కొత్తవి తెచ్చుకోవడం తప్పనిసరి. ఆర్థిక కష్టాలు వేధిస్తుంటే అప్పుల బెడద ఎక్కువగా ఉండేవారు అష్టభుజి ఆకారంలో ఉన్న అద్దాన్ని ఇంట్లో ఉత్తరం దిక్కుగా అమర్చుకోవాలి. ఇది ఇంట్లోని ప్రతికూలతలను తొలగిస్తుంది. సంపద వృద్ధి అవుతుంది. చాలా శుభ ఫలితాలు కూడా కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. ఇంట్లో చిన్న చిన్న మార్పులు, పరిహారాలతో జీవితంలో మంచి మార్పులు తీసుకురావచ్చని పండితులు సూచిస్తున్నారు. ప్రతి సమస్యకు శాస్త్రంలో పరిష్కారం దొరుకుతుంది. కనుక అవి తెలుసుకుని పాటిస్తే కష్టాలను అలవోకగా దాటే అవకాశం ఏర్పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.